రాత్రి అయిందంటే శివలింగం చుట్టూ చుట్టుకొని పడుకుంటాయి ఇక్కడ పాములు. సంవత్సరంలో 365 రోజులు 24 గంటలు శివలింగం పైన పడుతున్న జలధార. ఎక్కడి నుండి ఈ జలం వస్తుందో ఎవ్వరికీ తెలియదు. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒకప్పటి చిత్తూరు జిల్లా, ప్రస్తుతము బాలాజీ జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో అయితే ఉన్నానండి. శ్రీకాళహస్తికి 10 కిలోమీటర్ల దూరంలో కొండల్లో, అడవుల్లో ఉన్నటువంటి భైరవకోన అనే ప్రదేశానికి అయితే వచ్చాను. ఇక్కడ కాలభైరవుడు అయితే ఉన్నారండి, పురాతనమైనటువంటి దేవాలయం. అంతేకాదు ఇక్కడ శివలింగం పైన నీరు ఎప్పుడు కూడా నీరు పడుతూ ఉంటుంది. ఇప్పుడు 365 రోజులు సంవత్సరం మొత్తం కూడా నీరు పడుతూనే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏదంటే మనం చూద్దాం. కాలభైరవ స్వామి దేవస్థానం అండి, ఇదే దేవాలయం. రండి పైకి వెళ్దాం. చుట్టూ జనాలు ఉంటారు, వాళ్ళలో బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు. ఆ క్షణం నీకు తోడు ఉండేది కన్నీటితో చెప్పుకుంటే కరిగిపోయి నీకు తోడు ఉంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ దుర్గమ్మ, ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే. ఒక్కసారి నమ్మకంతో నీ ముందు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు. మార్పు ఎందుకు రాకుండా పోతుందో అది చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా అక్టోబర్ 10వ తేదీ దుర్గాష్టమి రోజున. దుర్గాష్టమి రోజున నాకు తెలిసి ప్రతి ఇంటిలోనూ కూడా దేవాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని దర్శించుకుని వస్తూ ఉంటాం కదా. అలాంటి రోజున మనం ఏకంగా మహాచండీ హోమమే జరిపించబోతున్నాం. మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే కేవలం 991 రూపాయలతో మహాచండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి. సో ఎందుకంటే మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీకు ఏదో ఒక అదృష్టం ఉండబట్టే కదా మీ వరకు రావడం. అంతేకాదు మహాచండీ హోమం అంటే మామూలు విషయం కాదు. ఆ దుర్గమ్మకు హోమం అయితే జరిపిస్తాం. ఇకపోతే ఈ మహాచండీ హోమం జరిపించే ప్రదేశం ఎక్కడంటే భైరవకోన. భైరవకోన క్షేత్ర పరిసరాల్లోని ఈ హోమం అయితే ఉంటుంది. మొట్టమొదట ఈ మహాలింగార్చన చేసింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చేసిన మహాలింగార్చన భైరవకోన క్షేత్ర ఆవరణంలోనే మహాలింగార్చన అయితే చేసాము. ఇంతవరకు ఒక్క అడుగు కూడా వెనుగడుగు వేయకుండా మనము అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 5-6 పూజలు అయితే చేయించామండి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు ఈ భైరవకోన క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మృత్యు అనేది రాదు అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం కాలభైరవుడు ఉన్నటువంటి ప్రదేశం అండి. అంతేకాదు అక్కడ భైరవకోనలో వచ్చేసి అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి ఉంటారండి. అమ్మవారికి పూజ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది. ఇక ఎంతోమంది మునులు, ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం, ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అండి అది. మీరు కావాలంటే ఒక ఫోటో పెడతాను చూడండి, అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇకపోతే ఈ మహాచండీ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో నేను చేయిస్తానండి. పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. మీకు వాట్సాప్కు నేను ఈ వీడియో పంపుతానండి. ఇకపోతే ఈ చండీ హోమం జరిపించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా శత్రు బాధలు పోతాయండి. మెయిన్గా శత్రు బాధలు పోతాయి. అలాగే నరదిష్టి ఉంటుంది. నరదిష్టి అంటే మనము కొంచెం అంత ఇంత సంపాదించుకుందాము అనే లోపు ఎవరెవరో కళ్ళు పడతాయి. సో దానివల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. డబ్బు రాదు, సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు జీవితంలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ చండీ హోమం చాలా గొప్పగా పనిచేస్తుందండి. చండీ హోమము ఈ భైరవకోన క్షేత్ర ఆవరణం చండీ హోమం జరిపించుకొని ఒక్కసారి చూడండి. నిజంగా మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే గమనించండి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా జీవితంలోనే మార్పు వచ్చినటువంటి రోజులు ఉన్నాయండి. మహాలింగార్చన మనం ఈ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించింది. అంత గొప్ప క్షేత్రం. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మలుపులు ఇలా ఊహించలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.
ఇక ఎవరైతే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చండీ హోమం జరిపించుకోండి. ఆరోగ్య సమస్యలు ఇట్టే తొలగిపోతాయండి. ఇకపోతే ఎవరైతే ఈ చండీ హోమంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష కుంకుమ అయితే పంపడం జరుగుతుంది. మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే ముందుగా వస్తాయండి సంకల్పంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వీలైనంత తొందరగా మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి చూడండి. ఇకపోతే చాలా తక్కువ సమయం ఉంది. అది కాక మనం ఈ చండీ హోమం కొంచెం తక్కువ మందితో చేద్దాము అనుకుంటున్నాం. ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండేలా చూడండి ప్లీజ్. ఇక మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో పంపొచ్చు. ఇకపోతే కేవలం 991 రూపాయి అండి. మనం బయట ఇదే చండీ హోమం జరిపించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున పండితులు చేస్తారండి కేవలం 991 రూపాయతో. పండితులను కూడా దుర్గాష్టమి రోజున్నే చేయించాలి అని నేను చాలా కష్టపడి ఒప్పించానండి. ఎలాగోలా ఒప్పించాను. ఇదైతే మిస్ చేసుకోకండి. అంతేకాదు డేట్ అయితే మళ్ళీ చేయించేయము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డేట్ అయితే చేయించేయడం కుదరదు. అక్టోబర్ 10వ తేదీన దుర్గాష్టమి రోజునే మహాచండీ హోమం అయితే ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఇప్పుడే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఇప్పుడే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జై భవాని. ఈ దేవాలయం పక్కనే భైరవ తీర్థం అని అయితే ఉంటుందండి. శివలింగంపై నీరు పడుతుంది కదా. అలాగే ఇక్కడ భైరవ స్వామి, కాలభైరవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇక్కడ భైరవ కోణ అని అయితే పిలుస్తారండి. దేవాలయం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. కాలభైరవుడి దేవాలయము చూడడానికి చాలా అద్భుతంగా రౌండ్గా ఉంటుందండి దేవాలయం. చూపిస్తాను ఒకసారి చూడండి. రౌండ్గా అయితే దేవాలయం అయితే ఉంటుంది. ఈ దేవాలయం పక్కనే మనమైతే భైరవ తీర్థం అయితే చూడొచ్చు. భైరవ తీర్థంలో అద్భుతం ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ నీరు జలధార అయితే శివలింగం పైన పడుతూ ఉంటుంది. నేను క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ దేవాలయం దగ్గరికి రావాలంటే మనకు బస్సులు అయితే ఏముండవండి. సపరేట్గా మనం ఆటో లాంటిది ఏమైనా మాట్లాడుకొని రావాల్సిందే. ఈ అన్నీ కూడా నోట్ చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చూడాలంటే ఒక 1500 అయితే ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పుకొని మొత్తం కూడా చూపించుకొని వస్తారండి. మరొక విషయం ఏంటంటే ఇప్పటి నుంచి నేను వరుసగా పెట్టే వీడియోలన్నీ కూడా ఫారెస్ట్లోటే ఉంటాయండి. మరో 5 వీడియోలు అయితే ఉన్నాయి. 5 వీడియోలు కూడా నేను పబ్లిష్ చేస్తాను డే బై డే. చూడండి, చుట్టూ కూడా అడవి మధ్యలో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది. జమ్మి చెట్టు చూడొచ్చు మనం ఇక్కడ. సో మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. స్వామికి అభిషేకం చేసినటువంటి నీరు ఇందులోకి వస్తుందండి. ఇదంతా కూడా దేవాలయం ఫారెస్ట్లోనే ఉంటుంది. సపరేట్గా మనం ఆటోలో అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనైతే భైరవ తీర్థం దగ్గరికి వెళ్దాము. అక్కడేనండి అద్భుతం ఉండేది. రాత్రి అయిందంటే శివలింగాన్ని చుట్టుకొని చిన్న పాములు అయితే ఉంటాయంట. 1, 2 కాదంటే దాదాపు 10-15 పాములు అయితే ఉంటాయంట. పెద్ద పాముతో పాటు చిన్న వాటి పిల్లలు కూడా వస్తాయంట ఆ ప్రదేశానికి రాత్రి సమయంలో. కొన్నిసార్లు పగటి పూట కూడా కనిపించిన రోజులు అయితే ఉన్నాయంట అక్కడ. మనమైతే కాలభైరవ స్వామి దర్శనం అయితే చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే నీరు ఈ ప్రదేశాన్ని భైరవ కోణ అనేది పిలుస్తారు. భైరవుడు ఉంటారు కాబట్టి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కోణ శివలింగం పైన నీరు 365 రోజులు సంవత్సరం పొడవునా నీరు అయితే శివలింగం పైన పడుతుంది. మరో విషయం ఏంటంటే వర్షాకాలంలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందంట అండి. శివలింగం పైన నీరు ఇట్లా అంటే ఎక్కువ పడుతుంది అన్నట్టు, అలలేసు పడుతుంది. ఓకే, పైకి లేస్తూ. అది కూడా ఏంటంటే అక్కడ నుంచి కొండల్లో నుంచి వస్తుంది ఆ వాటర్. కొండల్లో నుంచి ఆ నీరు అయితే వస్తుందంట. అదైతే మనం చూద్దాము. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అండి. చుట్టూ కూడా కొండలు చూడొచ్చు మనం. చూడండి, పచ్చని చెట్లు, పచ్చని వాతావరణం. అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ ఆ శివలింగం పైన అయితే నీరు పడుతుంది. అక్కడికి వెళ్తున్నాం మనం. శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా డే బై డే వస్తూనే ఉంటుందండి. మీరు మిస్ అవ్వకండి. చూడండి, పెద్ద బండరాళ్ళు. మనమైతే శివలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు.
కానీ నిత్యం అయితే శివలింగం నుంచి నీరు ఉబికి వస్తుందండి. కొండల్లో నుంచి వస్తున్నటువంటి నీరు. చూడండి నీరు అటువంటి తినొచ్చునా తినొచ్చు స్వామి, ఎక్కువ స్వామి. స్వామి ప్రసాదంగా భావించి నేను ఈ అరటిపండు అయితే తీసుకుంటున్నాను. స్వామి మీరు ఒకటి తింటారు స్వామి. నేను కూర్చోవచ్చా? కూర్చోండి స్వామి, లేదంటే ఈ పక్క కొద్దిగా కూర్చోండి, ఆ నూనె ఏమన్నా పెడతారేమో. వద్దు. మనం శ్రీకాళహస్తిలో భైరవకొండ అని చెప్పాను కదా, భైరవకొండ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ శివలింగం పైన అయితే నీరు అయితే పడుతుందండి. నీరు కొండల్లో నుంచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, శివలింగం మీద పైన అయితే పడుతుంది. ఇంకా వర్షం పడ్డప్పుడు అయితే నీరు అయితే అద్భుతంగా వస్తుందంట, ఈ శివలింగం పైన పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు శివలింగము, చూడండి శివలింగం ఉంది కదా, శివలింగం పైన నీరు అయితే చూడండి ఒకటి చిన్న పైప్ అయితే పెట్టారు. ఆ పైపు ద్వారా నీరు అయితే కిందికి అయితే వస్తుంది. చూడండి శివలింగం. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ శివలింగము చూడండి, శివలింగం పైన నీరు అయితే పడుతుంది. అంటే అక్కడి వరకు నీరు వస్తుంది, ఆడ పైప్ అటాచ్ చేశారండి. ఆ పైప్ ద్వారా శివలింగం పైన నీరు అయితే పడుతుంది, మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడి నుంచి నీరు అయితే వస్తుందండి, పైనుంచి కొండల్లో నుంచి నీరు అయితే వస్తుంది. ఇది ఇక్కడ శివలింగం పైన అయితే పడుతుంది. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను, నేను చాలా క్లియర్గా చూడొచ్చు మీరు. కొండ వర్షాకాలం ఇదంతా చెట్లు, నిండిపోతుంది. పెద్ద పెద్ద చెట్లు. వర్షాకాలంలో ఈ గుంట మొత్తం నిండిపోతుంది, అభిషేకం చేసిన నీళ్ళతో మొత్తం నిండిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఎల్లవే పారుతుంది. ఇంత చుట్టూ కూడా కొండలు చూడండి, అంతా కొండలండి, కొండల మధ్యలో ఉంటుంది. శివలింగం పైన నీరైతే మనం చూడొచ్చండి. ఈ నీరైతే ఇదో ఇలా అయితే వెళ్తుంది చూడండి, కాలువ రూపంలో, కాలువలో అక్కడికి వెళ్తుంది. పెద్ద వృక్షం అయితే చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న పాము పిల్లలు అయితే వస్తాయంటండి ఇక్కడ శివుడి దగ్గరికి ప్రదేశానికి. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చండీ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి. అవకాశం అనేది ప్రతిసారి రాదండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది, మిస్ చేసుకోకండి.